యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు ఒత్తుల భాగంలో నేను దుర్గా ద్వాం త్రింశనామన ఒక ఒత్తి చూపిస్తాను మీకు. ఆ స్తోత్రంకి ఒత్తి అనమాట అది. దానికి ఇగో పత్తిని మామూలుగా ఎప్పటిలాగే ఇలా శుభ్రం చేసి పెట్టుకోవాలి. దీన్నేమో ఇలాగా కొంచెం దారం తీసుకోవాలి. ఇలాగా కొంచెం లావుగానే తీసుకోవాలి. కొంచెం లావుగా ఉన్నా పర్వాలేదు. ఇలాగా దారం తీసుకోవాలి. ఆ దారం తీసుకుని ఇలాగే నేను తీసాను. దీన్ని మనం 12 చుట్లు చుట్టుకోవాలి. ఈ దుర్గా స్తోత్రం ఏమిటంటే దుర్గా దుర్గా అని 32 సార్లు వస్తుంది అలాగా ఆ స్తోత్రంలో. అందుకని 12 పోగులు వేసుకుని 32 పెటల్స్ చేసుకోవాలి. 12 పోగులు వేసుకోవాలి. ఆ స్తోత్రం ఏంటంటే దుర్గా దుర్గార్తిశమని దుర్గాపద్వి నివారిణి దుర్గమ్మ ఛేదిని దుర్గసాధిని దుర్గనాశిని ఓం దుర్గతోద్ధారిణి దుర్గనిహంత్రి దుర్గమాపహ. ఇలాగా 32 సార్లు వస్తుందన్నమాట దుర్గా 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 అంటుంది. ఈ 12 పోగుల్ని ఏం చేయాలంటే ఇలాగ 12 పెటల్స్ చేసుకోవాలి. ఇప్పుడు 32 పెటల్స్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను 22 పెటల్స్ చేశాను. ఇంక ఇప్పుడు ఒక 10 పెటల్స్ చేస్తాను. ఈ 10 పెటల్స్ని కొంచెం ఇలాగా పాలతోటి మనం ఇలా నలుపుకోవాలి. ఈ 10 పెటల్స్ని ఇలాగా నలుపుకోవాలి. ఇది మన లలితా సహస్రనామ పుస్తకంలో ఉంటుంది. ఈ దుర్గా ద్వాం త్రింశనామనమాల స్తోత్రం లలితా సహస్ర పుస్తకంలో ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. 2-3 సార్లు చదివితే కూడా నోటికి వచ్చేస్తుంది తొందరగాను. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి స్తోత్రం అది. పది పెటల్స్ ఏం చేయాలంటే ముందు మనం ఆల్రెడీ 22 పెటల్స్ చేసుకున్నాం. ఫస్ట్ 12 పెటల్స్ని ఒక గుత్తిలా చేసుకుని దారంతో కట్టేసుకోవాలి. తర్వాత 10 పెటల్స్ వేసుకోవాలి. అది గుత్తిలాగా పెట్టుకుని దారంతో కట్టేసుకోవాలి. తర్వాత మిగతా 10 పెటల్స్ని ఇలాగా పెట్టుకోవాలి. జాగ్రత్తగా ఇలా పెట్టుకుని ఎగుడు దిగుళ్ళు అవి లేకుండా సమానంగా పెట్టుకుంటూ రావాలి. ఇలా ఈ 10 పెటల్స్ పెట్టేసుకున్నాక మళ్ళీ దీన్ని ఒకసారి దారంతో చుట్టేసుకోవాలి. గట్టిగా ఇలాగే దారంతో మనం ఇలా దారంతో చుట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి పెటల్స్ అవి ఊడిపోకుండా మనం ఒత్తి బాగా చేసుకునేందుకు వీలుగా ఉంటుందన్నమాట. ఇలా చుట్టేసుకుని
దీనికి కాస్త పత్తి పెట్టి పైన ఒత్తి నలుపుకోవాలి. ఇవి 360కి పైనే ఉంటాయన్నమాట. ఈ మొత్తం ఇవన్నీ పోగులన్నీ కలిపి. అది ఎక్కువ ఉన్నా మనకి నష్టం ఏం లేదు, తక్కువ ఉండకూడదు. కానీ ఇదిగో ఇలా వస్తుందన్నమాట. ఈ ఒత్తిని ఇలా మనం సమానంగా పెట్టుకుని చేసుకుంటే ఇదిగో ఇలా వస్తుంది. ఇది మనం దేవి నవరాత్రుల్లో వెలిగించుకోవచ్చు. మన ఈ శుక్రవారం, ప్రతి శుక్రవారం కూడా వెలిగించుకోవచ్చు దీన్ని. ఆవు నెయ్యి కానీ నూనె కానీ దేంతో అయినా వెలిగించుకోవచ్చు. అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి ఒత్తిడి. నా వీడియో చూసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాము. ధన్యవాదములు.